హాయ్ గైస్, మన వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్రెసెంట్ డేలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కొన్ని సెకండ్లోనే దాన్ని పంపేస్తారు. ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా కొద్ది క్షణాలలో మాట్లాడుకుంటున్నాం, అలాగే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రం ఈ సమాచారాన్ని ఎక్స్చేంజ్ కోసం పావురాలని యూజ్ చేసేవారు. ఈ విధానాన్ని ముఖ్యంగా రాజుల దగ్గర బాగా ఆచరణలో ఉండేది. అయితే ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ కారణంగా కొన్ని క్షణాల్లో సోషల్ మీడియా, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్ల్లో ఏకంగా వీడియో కాల్స్ మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఇలా ఉంటే మనం సెట్ చేసుకున్న ప్లేస్కి సరిగ్గా పావురాలు ఉత్తరాలను ఎలా తీసుకువెళ్తాయి? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? సాధారణంగా పావురాలు ప్రయాణించే మార్గాన్ని బాగా గుర్తుంచుకుంటాయి. సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక్కొక్కసారి ప్రయాణించిన మార్గాన్ని ఎప్పటికీ మర్చిపోవు. అందుకే ఉత్తరాలను పంపేందుకు వీటిని వినియోగిస్తారు. పావురాలు కూడా మనకలాగే ఒక ప్రత్యేకమైన జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయి. దీని కారణంగా పావురాలు తాను ప్రయాణించిన మార్గాన్ని మర్చిపోవు. అయితే పావురాలు కొత్త మార్గాన్ని అన్వేషించుటకు మ్యాగ్నెటో రిసెప్షన్ అనే స్కిల్ని ఉపయోగిస్తాయి. ఓ నివేదిక ఆధారంగా పావురాల శరీరంలో 53 రకాల ప్రత్యేక కణాల సముదాయం ఉంటుందని తెలిసింది. పావురం దిశను గుర్తించడంలో హెల్పింగ్గా ఉండేవి ఇవే. యాక్సిడెంట్స్గా మన మనుషుల్లాగే పావురాలు కూడా వాటి విజన్ ద్వారా దిశలను సులువుగా గుర్తిస్తాయి. పావురం కళ్ళలోని రెటినాలోని ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంది. ఈ కారణంగానే వాటి విజన్ బాగా ఉంటుంది. వీటి వలనే పావురాలను ఉత్తరాలుగా పంపించడానికి ముఖ్య కారణంగా నిపుణులు చెప్తున్నారు.